దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము వ్యాఖ్యానం అండి. 1వ అధ్యాయము 1-15 వచనములలో ఆమోసు ప్రవక్తకు పిలుపు మరియు దైవ సందేశము అందించిన కాలము ప్రస్తావించబడినది. అప్పుడు యూదా దేశమును ఉజ్జియా, ఇశ్రాయేలు దేశమును యెహోయాషు కుమారుడైన యరొబాము పాలించుచున్నారు. వారి కాలంలో సంభవించిన భూకంపమునకు 2 సంవత్సరముల ముందుగా ఆమోసుకు పిలుపు అందిందండి. ఆమోసు తెకోవాలో పశువులను కాయువాడు. ఆ సమయములో తెకోవా యూదా దేశమునందు ఉన్నది. పశువుల కాపరి మరియు అంజూరపు పండ్లను సేద్యం చేయువాడు. ఇతని ప్రవచన పరిచర్య మాత్రము ఇశ్రాయేలు దేశమునకు అందినదిగా ఉన్నదండి. అప్పట్లో ఇశ్రాయేలు ఆర్థికముగా అభివృద్ధి చెంది వర్ధిల్లుచున్నది. ఆధ్యాత్మికముగా అపవిత్రత చెందిన దేశమే. దేశమంతా విగ్రహారాధన కొనసాగుచున్నది. ముఖ్యంగా బేతేలు నందు ఇది ఇశ్రాయేలుకు మత కేంద్రము. హోషేయ వలె ఆమోసు కూడా దేవుని చేత పంపబడి వారి సామాజిక మత భ్రష్టత్వాన్ని ఖండించారు. ఆమోసు ప్రకటించిన 30 లేదా 40 సంవత్సరములకు అష్షూరియులు ఇశ్రాయేలు దేశ కేంద్రము సమరయను నాశనం చేసి క్రీస్తుకు పూర్వం 722లో ఇశ్రాయేలు దేశాన్ని జయించారు. ఉజ్జియా యూదాలో క్రీస్తు పూర్వము 792 నుంచి 740 వరకు, యరొబాము 2 ఇశ్రాయేలులో క్రీస్తు పూర్వం 792 నుంచి 753 వరకు పరిపాలించారండి. తెకోవా అను గ్రామము యెరూషలేమునకు దక్షిణముగా 10 మైళ్ళ దూరములో యూదా దేశంలో ఉన్నదండి. ఇది ఆమోసు జన్మస్థలం. ఆమోసు జన్మించక పూర్వము చాలా కాలం క్రిందట తెకోవా స్త్రీ దావీదుకు మరియు అతని తిరుగుబాటుకు కుమారుడైన అబ్షాలోమునకు మధ్య సమాధానము ఏర్పరిచిందండి. సమూయేలు రాసిన 2వ గ్రంథం 14:1-23 వచనములలో ఆమోసు పశువుల కాపరి అయినను ఆధ్యాత్మిక శిక్షణ వారసత్వం ఏమీ లేకపోయినను దేవుని సందేశం అందించు ప్రణాళికలో భాగమైనాడండి. మన వృత్తి ఏదైనను దేవుని పిలుపును బట్టి ఆయన సేవకు ఉపయోగపడుట దీవెనకరము. మనం ఎంత సాధారణమైన వారమైనను దేవుడు అసాధారణమైన కార్యము చేయుటకు వాడుకొనగలడు. ప్రవక్త జకరియా మరియు ఇతర చారిత్రక ఆధారములు ఈ కాలములలో భూకంపము సంభవించినట్లు తెలుపుచున్నదండి. జకరియా గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం ప్రకారం సాధారణంగా దేవుడు కాపరిగాను ఆయన ప్రజలు గొర్రెలుగాను బైబిల్లో తెలపబడుతుందండి. కానీ 1వ అధ్యాయం 2లో ఆయన గర్జించు సింహముగా వర్ణించబడిందండి. అవిధేయులను దుష్టులను చీల్చివేయి సింహముగా వర్ణించడం గమనార్హం. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి. కర్మేలు శిఖరము ఎండిపోచున్నవి. కర్మేలు ఎంతో సారవంతమైన ఫలభరితమైన భూమి. జనుల పాపము వలన అది కూడా ఎండిపోచున్నదండి. 1వ అధ్యాయము 3-5 వచనములలో దమస్కు చేసిన దోషమును బట్టి అది తప్పక శిక్షనందును. దమస్కు చేసిన పాపమును బట్టి దానికి కలుగు వినాశనము ప్రకటింపబడిందని. దమస్కు ఆరాము దేశమునకు రాజధాని. ఇది ఇశ్రాయేలులకు శత్రు దేశము. ఈ దేశమును అష్షూరీయులు క్రీస్తు పూర్వం 732లో రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయము 9లో జయించారండి. 4 సార్లు చేసిన పాపము 1వ అధ్యాయము 3వ వచనం ప్రకారం అను మాటలు ఈ దేశములో పదే చేసిన పాపములను సూచించుచు హెచ్చరింపబడుచున్నది. ఈ దేశములన్నీ దమస్కు వలనే దేవుని ఆజ్ఞకు లోబడక పాపము కొనసాగించి తీర్పునకు గురైనవి. హజాయేలు మందిరము 1వ అధ్యాయం 4లో అనునది ఆరాము రాజు గృహము. బెన్ హదద్ హజాయేలు కుమారుడు. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 24 వచనమండి. సిరియనులు చెరపట్టబడి కీరు దేశమును కొనుపోబడుదురు. ఇక్కడ అరామీయులు అనగా సిరియన్లు బానిసలు కాదు. 9వ అధ్యాయం 6వ వచనము. కానీ వారు మరలా కీరు దేశమునకు బానిసలుగా పోదురని ప్రవచింపబడిందండి. ఫిలిస్తీన్ల 1వ అధ్యాయం 6-8 వచనములలో ఫిలిస్తీన్ల పట్టణములకు తీర్పు తీర్చబడింది. గాజా, అషోదు, అష్కెలోను, ఎక్రోను అనునవి ఫిలిస్తీన్ల ముఖ్య పట్టణములు. 5వ పట్టణం గాతు బహుశా అప్పటికే నశింపబడి ఉండవచ్చు. ఫిలిస్తీన్లు మానక చేయుచున్న పాపములను బట్టి దేశం మొత్తము నశించునని ఆమోసు ప్రవచించాడండి.
ఒకటో అధ్యాయం 9-10 వచనములలో తూరు అనునది పుయన్సియా దేశములో 2 ప్రధాన పట్టణములలో ఒకటి. ఈ పట్టణము చేసిన దోషములను బట్టి అగ్ని చేత దహించి నశింపచేసేదని దేవుడు హెచ్చరిక ఇచ్చారండి. ఒకటో అధ్యాయం 11-12 వచనములలో ఏదోము మరియు ఇశ్రాయేలు దేశములు 2 ఇస్సాకు సంతతి నుండి అభివృద్ధి చెందినవి. ఏదోమీయులు ఏశావు సంతానమైతే ఇశ్రాయేలీయులు యాకోబు సంతానం. 2 దేశములు అన్నదమ్ముల సంతానమునకు చెందినవే. ఆదికాండం 25 అధ్యాయం 19-28 వచనంలో 27 అధ్యాయంలో కూడా అండి. వీరు సహోదరులైనప్పటికీ నిత్యము కలహములే. ఇశ్రాయేలుకు కష్టకాలం వచ్చినప్పుడు యోదోము ఆనందించేది, అందువలన యోదోమును నశింపచేసేదనని దేవుడు ప్రకటించారండి. ఒకటో అధ్యాయం 13-15 వచనములలో అమ్మోనీయులు లోతుకు తన చిన్న కుమార్తెకు అక్రమ సంబంధం ద్వారా పుట్టిన సంతానం. ఆదికాండం 19 అధ్యాయం 30-35 వచనములలో అమ్మోనీయులు ఇశ్రాయేలులకు బద్ధ శత్రువులు. ఇశ్రాయేలు వారి వారి విగ్రహములను ఆరాధించుచున్నాను. అమ్మోనీయులు ఇశ్రాయేలులపై దాడి చేసేది వారు. న్యాయాధిపతులు 10 అధ్యాయం 6-8 వచనం. సౌలు రాజుగా అభిషేకింపబడిన తర్వాత మొదటిగా అమ్మోనీయులను జయించాడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 11 అధ్యాయం. రబ్బా అనునది అమ్మోనీయుల రాజధాని పట్టణము. అష్షూరీయుల దండయాత్రతో అమ్మోనీయులు ఓడిపోయి ఆమోసు ప్రవచనము నెరవేర్చబడిందండి. మొదటి అధ్యాయములు ఈ విధంగా అనేకమైన విషయాలు దేవుడు మనకి నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. మరి రేపటి దినము 2వ అధ్యాయంలో ఆమోసు గ్రంథము ఏ విధంగా నేర్పిస్తుందో దేవుడు మనకి సహాయం చేయడానికి రేపటి దినమున దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.